విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళ కింద పనిచేసే సంస్థ రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనౌన్స్ చేసిందంటే విశాఖపట్నంలో క్లీన్ న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేస్తాకి ఒక ప్రోటాన్ యాక్సలరేటర్ శాంక్షన్ చేశారు. సో ఈ ప్రోటాన్ యాక్సలరేటర్ ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకుందామండి. మనకు తెలుసు భారతదేశంలోని థోరియం రిజర్వ్స్ చాలా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా థోరియం రిజర్వ్స్ చాలా ఉన్నాయండి. కానీ న్యూక్లియర్ ఎనర్జీకి కావాల్సిన ఫ్యూల్ యురేనియం అండి. సో థోరియంని యురేనియం కింద మారుస్తాకి హై డెన్సిటీ ఎనర్జీతో ఈ ప్రోటాన్ యాక్సలరేటర్ ద్వారా థోరియంని యురేనియం ఫ్యూల్ కింద తయారు చేస్తారండి. సో హై ఎనర్జీ న్యూట్రాన్స్ త్రూ స్పెలేషన్ రియాక్షన్ ద్వారా థోరియం ఒక యురేనియం ఫ్యూల్గా తయారవుద్దండి. దీనివల్ల వీ కెన్ గెట్ క్లీన్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ లాట్ ఆఫ్ అబండెంట్ పవర్ సప్లై అండి. సో విశాఖపట్నం ఎందుకు చూస్ చేశారంటే ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ ఎకో సిస్టమ్ అండి అండ్ ప్రాక్సిమిటీ టు ద సీ అండి. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల కూలింగ్ వాటర్ ఫర్ ద హై ఎనర్జీ సిస్టమ్స్ ఈజీగా ఉండటం వల్ల ఇక్కడ సెలెక్ట్ చేశారు. ఇది కాకుండా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ కూడా ఉండటం వల్ల ఈ కొలాబరేషన్లో ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫార్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ టు ఈజీలీ డెవలప్ nuclear fuel from Visakhapatnam. So this is a good news for Vizag. A proton accelerator will put Visakhapatnam on the international map of nuclear energy.